త్యాగాల, పోలీసు కాల్పుల, మరణాల తర్వాత వచ్చినటువంటి తెలంగాణ. నేను ఎందుకంటే 1969 నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నా. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు 1969లో భద్రకా కాలేజీలో డిగ్రీ చదువుతున్నప్పుడు ఉవ్వెత్తున వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమం అనేటువంటిది పోలీస్ కాల్పులకు చివరికి గురి కాంగ్రెస్ ఆ రోజు ఇందిరాగాంధీ గారు పూర్తిగా తెలంగాణ ఉద్యమాన్ని అణిచేటువంటి క్రమం లోపల సుమారుగా 370 మంది అమరులైనటువంటి సందర్భాన్ని నేను కల్లారా చూడడం జరిగినటువంటిది. ఆ తర్వాత మలిదేశ ఉద్యమంలో ఏం జరిగింది అనేటువంటిది మనకు అందరికీ తెలిసినటువంటిది. మీరు అన్నట్టుగా 1200కు పైగా కొంతమంది రికార్డు అయినది, కొంతమంది రికార్డు కానటువంటివి పోలీస్ కేసుల్లో తప్పుడు సమాచారం చేసి చాలామందికి అన్యాయం చేయడం జరిగింది. వాళ్ళ అమరులైన కాదు అనేటువంటి రికార్డుల్లో చూపించడం జరిగినటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏదైతేనేమి తెలంగాణ వచ్చింది, తెలంగాణ జేఏసీ కోదండరాం గారి నాయకత్వంలో ఏర్పడినటువంటిది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 2009లో తెలంగాణ జేఏసీ ఏర్పాటు కావడానికి కారణం ఏంటంటే ఆనాటి హోంమంత్రి, కేంద్ర హోంమంత్రి చిదంబరం గారు ప్రకటన చేసి తెలంగాణ ఏర్పాటుకు ప్రకటన చేసి తర్వాత యూటర్న్ తీసుకున్నటువంటి సందర్భం లోపల తెలంగాణ ప్రజలు ఒక్కసారిగా ఉవ్వెత్తున నిరసన, వ్యతిరేకత చెప్పడం జరిగినటువంటిది. దాని పర్యవసానమే కొన్ని రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలు, సామాజిక వర్గాలు అందరూ కలిసి ఏర్పాటు చేసినటువంటి జేఏసీకి కోదండరాం గారు చైర్మన్గా పనిచేసినారు. దాంట్లో టీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, న్యూ డెమోక్రసీ ఉంది. కొంతకాలం వరకు తెలుగుదేశం, కాంగ్రెస్ వచ్చి వాళ్ళు వెనక్కిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి జేఏసీ అంటే 2009 వరకు కేసీఆర్ గారు చెప్పినటువంటి, చేసినటువంటి ఉద్యమం ఏదైతే ఉందో ప్రజలకు వెళ్ళలే, పూర్తిగా వెళ్ళలే. ప్రజలకు ఆకాంక్ష ఉంది కానీ కేసీఆర్ గారు తెలంగాణ సాధించాడు అనేటువంటి దాని మీద అపనమ్మకాలు ఉన్నాయి. ఎప్పుడైతే జేఏసీ ఏర్పడ్డదో దాంట్లో నేను స్టీరింగ్ కమిటీలో నేను కూడా ఒక సభ్యుని, ప్రజలు విశ్వసించినారు. కేసీఆర్ మీద ఉన్నటువంటి నమ్మకం కంటే జేఏసీ మీద నమ్మకం పెరిగింది. ఏదో ఒక పద్ధతి లోపల తెలంగాణ సాధిస్తారని నమ్మకం వచ్చిన తర్వాత, ఎందుకంటే రాజకీయ నాయకులైనటువంటి కేసీఆర్ గారు రాత్రి అహ్మద్ పటేల్ మాట్లాడినతోని ఇప్పుడు వస్తుంది బిల్లు, అప్పుడు వస్తుంది బిల్లు అని రకరకాల టైంపాస్ ముచ్చట్లు చెప్పడం జరిగింది. ప్రజలు నమ్మలే. కాబట్టి జేఏసీ ఏర్పడిన తర్వాత మిలియన్ మార్చ్ కానివ్వండి, సాగరహారం కానివ్వండి, సకల జిల్లా సమ్మె కానివ్వండి, వంట వార్పు కానివ్వండి, చలో సంసద్ కానివ్వండి, అనేక కార్యక్రమాలు మీరు చూసినారు. దాంట్లో చారిత్రకమైనటువంటి ఘట్టము మిలియన్ మార్చి. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు ముఖ్యమంత్రి గారు అడ్డం పడితే కూడా, పర్మిషన్ ఇవ్వకపోతే కూడా ఉవ్వెత్తున హుస్సేన్ సాగర్ కట్ట మీద చీమల్లాగా వచ్చినటువంటి జనం చూసిన తర్వాత మొత్తం ప్రపంచమంతా కూడా ఒక్క సంఘటన జరగకుండా, లా అండ్ ఆర్డర్ ప్రకటన సంబంధించినటువంటి చర్యలు లేకుండా ఆనాడు ప్రజలు చెప్పినటువంటి నిరసన ఏదైతే ఉందో అవన్నీ కూడా దారి ఎక్కడికి వెళ్ళినాయంటే పార్లమెంట్లో బిల్లు పెట్టవలసిన అవసరం వచ్చింది. కాంగ్రెస్ బిల్లు తప్పనిసరి పరిస్థితులు ఆంధ్ర ప్రాంతం నుంచి వ్యతిరేకత ఎంత వచ్చినప్పుడు కూడా, అదేవిధంగా ఆ బిల్లుకు మద్దతు భారతీయ జనతా పార్టీ చేసింది అనేటువంటిది మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఎంతసేపు మేమిచ్చిన ఉంటారు. 1500 మంది 1969లో ఇందిరాగాంధీ పోలీస్ కాల్పులకు కారణమైనటువంటి 370 మందిని పక్కకు పెడితే వాళ్ళు చేసినటువంటి దురాగతాలు అవి. సరే, చివరికి తప్పని పరిస్థితుల ప్రజా ఉద్యమానికి గురి అయి ఈ బిల్లును ప్రవేశపెట్టినారు. నేను ఆ రోజు ఢిల్లీలో ఉన్నాను. 2 రోజుల ముందు జయపాల్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం మేము, జేఏసీ అందరూ కూడా. వెళ్తే ఆయన చెప్పింది ఒకటే మాట, భారతీయ జనతా పార్టీ గారిని సమర్థిస్తే బిల్లు పాస్ అవుతుంది, లేనట్టయితే, ఎందుకంటే ఇది చట్ట ప్రకారంగా ఆర్టికల్ 3 కింద 2/3 మెజారిటీ కావాలి కాబట్టి భారతీయ జనతా పార్టీ దానికి అనుబంధించినటువంటి పార్టీలన్నీ కూడా మద్దతు ఇవ్వాలా. ఎన్డీఏ గ్రూపు ఆనాడు భారతీయ జనతా పార్టీకి 160 మంది సభ్యులు ఉన్నారు. కాబట్టి సోనియా గాంధీ ఇవ్వాలంటుంది, కానీ ఆ బిల్లుకు మద్దతు వస్తుందా రాదా అనేటువంటిది అప్పుడు భారతీయ జనతా పార్టీ సుష్మా స్వరాజ్ ఆధ్వర్యం లోపల ఒక భరోసా ఇచ్చినారు కాంగ్రెస్కు. మీరు బిల్లు ప్రవేశపెట్టండి, మీరు పెట్టండి, మీరు తప్పించుకుంటున్నారు. ఎందుకంటే మా పేరు చెప్పి తప్పించుకుంటున్నారు. ఎందుకంటే ఆంధ్ర ప్రాంతంలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది, వాళ్ళు బెదిరిస్తున్నారు. కాబట్టి మీరు బిల్లు పెట్టండి, మేము మద్దతు ఇస్తామని సుష్మా స్వరాజ్ గారు ఇచ్చిన ధైర్యము, మద్దతు గొప్పది. ఇప్పుడు కేసీఆర్ గారు ఉద్యమం చేసినారన్నా, కాంగ్రెస్ మేము ఇచ్చినామన్నా, భారతీయ జనతా పార్టీ కానీ బిల్లుకు మద్దతు చెప్పకపోతే తెలంగాణ కళ సాకారము కయ్యేది కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి భారతీయ జనతా పార్టీ జేఏసీలో ఒక భాగం కింద ఉన్నది. అక్కడ లెఫ్ట్ వింగు ఏది న్యూ డెమోక్రసీ ఉన్నప్పటికీ
సిద్ధాంతపరమైన వైరుధ్యాలు ఉన్నప్పటికీ తెలంగాణ కోసం భారతీయ జనతా పార్టీ జేఏసీలో కంటిన్యూ అయింది అనేటువంటిది గుర్తుంచుకోవాలి. అది గొప్ప త్యాగం మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ఎస్ వరకు, గద్దర్ నుంచి దత్తాత్రేయ వరకు తెలంగాణ కోసం పోరాడిన సంఘటనను గుర్తుపెట్టుకోవాలి. వీటన్నిటికీ కారణం కాంగ్రెస్ పార్టీ. తప్పనిసరి పరిస్థితుల్లో ఇచ్చింది తప్ప ప్రేమతో ఇచ్చింది కాదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం బిల్లు పాస్ చేసినాడు? రైట్ వెంకటరెడ్డి గారు అంటే ఈ పూర్వాపరాలు మనకు ముందు నుంచి తెలిసిన అంటే ఎవరిచ్చారు లేకపోతే ఏంటి అనేది ఒక రకమైన డిస్కషన్. కానీ అనుకున్నటువంటి ఏదైతే సాధించుకున్న తర్వాత ఆ ఫలాలు అందుతున్నాయి అందరికీ తెలంగాణ ప్రజలకు అనేది నాది ప్రధానంగా ప్రశ్న. ఫలాలు అందుతున్నాయా లేదా అంటే కాదు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబం బాగుపడ్డది. కుటుంబంలో 5 సభ్యులు ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్లమెంటు సభ్యులైన జేఏసీ నాయకులను పక్కకు పెట్టినాడు. పక్కకు పెట్టడం కాదు, అణిచివేయడానికి ప్రయత్నం చేసినాడు. కుటుంబ కేంద్రంగా ఆర్థిక కార్యక్రమాలు ఉన్నాయి. అవినీతి పాలన, ప్రజల యొక్క ప్రాథమిక హక్కులను భగ్నం చేసినాడు. ధర్నాలు ఉండొద్దన్నాడు, మీరెవ్వరూ మాట్లాడొద్దన్నాడు, సభలు సమావేశాలు పెట్టొద్దన్నాడు. తాను ఇచ్చినటువంటి ఏ కళల కోసం మీరు అన్నట్టుగా నీళ్లు, నిధులు, నియామకాలు వాటన్నిటిని ఏదో కంటి తుడుపుగా చేసి కేవలము కాంట్రాక్టర్ల కేంద్రంగా, అవినీతి కేంద్రంగా పాలన కొనసాగించినటువంటిది. నేను ఎందుకంటే జేఏసీలో కోదండరామ్ గారితో నేను ఉన్నాను, 2023 వరకు ఉన్నా నేను. కాబట్టి కేసీఆర్ గారు చేసినటువంటి అణిచివేత, ఆధిపత్యం, అవినీతి వాళ్ళ ఓటమి కారణం. జేఏసీకి సంబంధించిన వెంకటరెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను మాట్లాడదాం. అంటే ఇందాక చాలా సందర్భాలు